నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. ఇళ్లలో నుంచి బయటకు రాకండి, బీభత్సమైనటువంటి వర్షం పడబోతుంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఇప్పటికే నగరవాసులని అతలాకుతలం చేస్తున్న విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు తాజాగా అంతకు మించి వర్షాలు నగరంలో సంభవించబోతున్నాయి. భీకరమైనటువంటి వర్ష ప్రభావం నగరాన్ని అతలాకుతలం చేయబోతుందనేటువంటి అంచనాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాలు, కాలనీలు వరదకు ముంపుకు గురవుతున్న సందర్భాన్ని విజువల్స్ మనం చూస్తున్నాం. తాజాగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 దగ్గర సర్వీస్ రోడ్ను కూడా పూర్తిగా బ్లాక్ చేసేశారు. అక్కడ మత్తడి పోస్తూ రోడ్డు పైనే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి హిమాయత్ సాగర్ వరదను మనం చూడొచ్చు. ఇది ఓఆర్ఆర్ పైన, ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్. ఇది నార్సింగి నుంచి అటు శంషాబాద్ వైపుగా సర్వీస్ రోడ్డు ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి దారి ఇది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా ఆ రోడ్డు నుంచి కూడా వరద ప్రవాహం ప్రవహిస్తున్నటువంటి సందర్భం. ఎవరు అక్కడ కూడా అలో చేస్తలేరు. పోలీసులు మొత్తం బారికేడ్లు పెట్టేశారు. ఈ రకంగా ఎవరిని కూడా అక్కడికి వెళ్ళనీయకుండా బ్లాక్ చేసేస్తారు. ఎవరు అటువైపు పోవద్దంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అటువైపు వెళ్తే మనం కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ భారీ వరద వస్తుంది. గేట్లు ఓపెన్ చేశారు హిమాయత్ సాగర్ది. అటువైపు వెళ్ళడానికి లేదు పర్మిషన్ అంటూ కూడా ఈ విధంగా గేట్లన్నీ అక్కడ పెట్టేసి పోలీసులు కూడా పహారా కాస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతం జంట నగరాలు జలకలతను సంతరించుకున్నాయి. దీని ఎఫెక్టే అక్కడ కనిపిస్తుంది. హిమాయత్ సాగర్లో భారీ వరద, అటు పైనుంచి కూడా వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతోటి హిమాయత్ సాగర్లో మొత్తం అదంతా కూడా నిండుకుండగా మారింది. దాన్నంతా కూడా ఇప్పుడు గేట్లు విడుదల చేసి ఇలా దిగువకు కిందికి పంపిస్తున్నారు. ఆ కారణం చేత ఇప్పుడు మూసీ నదిలో కూడా భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. సో ఈ సందర్భంలోనే తాజాగా ఇప్పుడు అక్కడ ఏదైతే సర్వీస్ రోడ్డు ఉందో హిమాయత్ సాగర్ గేట్ ఇటువైపు గేట్లు ఉంటాయి. ఆ గేట్లు ఓపెన్ చేయగా ఈ సర్వీస్ రోడ్ జనరల్గా అయితే కింది నుంచి హోల్స్ ఉంటాయి, కాలువలాగా ఆ కాలువ నుంచి వెళ్ళిపోతుంటాయి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రవాహం హెవీగా ఉంది కాబట్టి రోడ్డు పైకి సమాంతరంగా ఈ యొక్క ప్రవాహం కొనసాగుతూ దిగువకు మూసీ నదిలోకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఓఆర్ఆర్ ఇది 17 ఎగ్జిట్ దగ్గర ఈ సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇటువైపు ఎవరు కూడా ఇప్పుడు వెళ్ళడానికి వీలేదంటూ కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పుడు జంట జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. ఇంకా హెవీ వర్షం వస్తే వాటిని మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఒకవేళ హెవీగా గేట్లు కనుక విడుదల చేసినట్లయితే ఆ ప్రవాహం మూసీ పరివాహక ప్రాంతాల్లో దిగువన ఉన్నటువంటి అనేక ఇళ్లను కూడా ముంచెత్తేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం పురాన్పూల ఏరియా వైపున కూడా పూర్తిగా జలదిగ్బంధంలోకి కూరుకుపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రకంగా ఇప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఒకవైపు ఇప్పటికే ఆ గేట్లు ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిణామం కొనసాగుతున్న సందర్భంలోనే మరలా ఇంకా హెవీ రెయిన్స్ హైదరాబాద్లో ఈరోజు కురవబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. నేడు కూడా హైదరాబాద్లో మరి కాసేపట్లో కుండపోత వర్షం కురుస్తుంది వాతావరణ శాఖ చెప్పింది. దీనికి సంబంధించి నగరవాసులు మరోమారు భారీ వర్షాన్ని చూడబోతున్నారని, అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మ్యాక్సిమం వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఆఫీసులకు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతం లాంటి ఏరియాలలో వర్షాలు కనుక హెవీగా పడితే సాయంత్రం పూట ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలిసింది. బట్ ఈరోజు ముందే హెచ్చరిక జారీ చేస్తుంది. బీభత్సమైనటువంటి వర్షం రాబోతుంది నగరంలో. దీని కారణంగా పూర్తిగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటికి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా అప్రమత్తమై అవుతున్నారు. హైదరాబాద్లో ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు కూడా పూర్తిగా ఈ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందంటూ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయంటూ చెప్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 55 మిల్లీమీటర్ల వరకు, 25 నుంచి 55 మిల్లీమీటర్ల వరకు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో అది నమోదవుతుంది. ఇక ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా జంట జలాశయాల పరిసర ప్రాంతాలకు ఆ వైపున మాత్రం ఎవరు కూడా వెళ్ళకూడదు. పర్యాటకులు కానీ చూడడానికి కానీ గండిపేట కానీ హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు, అటువైపు రాకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే 2 జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మత్తడి పోసేటువంటి పరిణామం ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి గేట్లు దిగువకు విడుదల చేస్తున్న సందర్భంలో ఆ ఫ్లోటింగ్ హెవీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆ ఫ్లోటింగ్ కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా అటువైపు రాకూడదు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఈరోజు నగరవాసులు మాత్రం కొంత అలర్ట్గా ఉండాలి. భారీ వర్షాలు వచ్చేటువంటి సందర్భం కాబట్టి మ్యాక్సిమం ఆఫీసుల వర్క్స్ అన్ని కూడా ఇంటి నుంచి చేసుకునేటువంటి దానికి మొగ్గు చూపాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు హైదరాబాద్ నగరవాసులైతే కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది.